ఓ పక్కన ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది హెజ్బుల్లా మీద, హౌతీ మీద, యెమెన్ ఇదే తర్వాత మన వీళ్ళ మీద, హమాస్ మీదన, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మీద, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ మీద ఇంతమంది మీద అటాక్ చేస్తుంది. మరొక వైపున ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసింది, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఈ సందర్భంలో ప్రొటెస్ట్స్ మళ్ళీ ఇజ్రాయెల్లో చోటు చేసుకున్నాయి. ఏమైనా మొన్నటిదాకా పాలస్తీనా మీద యుద్ధం చేయొద్దని చేశారు, వాళ్ళు వచ్చి దాడి చేసినా వాళ్ళ మీద యుద్ధం చేయొద్దని, బందీలు విడిపించమని ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ శాంతి కాముకుల పేరుతో యుద్ధం వద్దని ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. ఒక సెక్షన్ ఫార్ రైట్, ఎట్లాగో ఫార్ లెఫ్ట్ బ్యాచ్ అక్కడ ఇజ్రాయెల్ మీద ఏ దాడులు జరుగుతున్నా సరే అది మన నాయకులు తప్పు, అదే సందర్భంలో మనం మాత్రం దాడి చేయడం తప్పు అని మాట్లాడేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అట్లాంటి దరిద్రుడు మొన్నటిదాకా ప్రధానమంత్రిగా ఉండడం నెతన్యాహుకు ముందు, తద్వారానే 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు నెతన్యాహు ప్రధానమంత్రిగా లేకపోయేటప్పటికీ ఇజ్రాయెల్ ఇవాళ పరిస్థితికి వచ్చింది. నెతన్యాహు ఇంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దాడులు చేసే ధైర్యం చేయలేదు. ఈ మధ్యలో దాని సామర్థ్యాన్ని పెంచుకోకుండా పక్క దేశాలతో స్నేహాల పేరుతో ఆడినటువంటి విచిత్ర నాటకాలతో అవతలున్న తీవ్రవాద సంస్థలని బలోపేతమైన వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు లేడు, వాళ్ళని ఎక్కడికక్కడ తొక్కేసేవాళ్ళు లేడు. దాని ఫలితం ఇవాళ పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ బ్యాచ్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి, అట్లాగే ఇజ్రాయెల్ పౌరుల్ని ప్రభావితం చేయడానికి మాత్రం మైండ్ గేమ్ నడుపుతోంది.